వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి 100 డేస్లో భాగంగా ఈరోజు డేట్ 10 ఫ్రెండ్స్. ఓకే, డేట్ 10 అన్నమాట ఈరోజు. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితే 50 డేస్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితే 100 డేస్లో భాగంగా ఈరోజు డేట్ 10 ఫ్రెండ్స్. అయితే ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే మీరు చూడండి ఒకసారి ఆర్ఆర్బీస్. ఓకేనా, ఇప్పుడు చూడండి మీరు సిలబస్ అదేవిధంగా సిలబస్ని మొత్తం ఏ విధంగా కంప్లీట్ చేయాలి అండ్ మనం రివిజన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే మనం నిన్న అర్థమెటిక్లో భాగంగా డిస్కౌంట్స్, ఓకేనా, అర్థమెటిక్లో భాగంగా మనం చేసింది డిస్కౌంట్ 2 డేస్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, డిస్కౌంట్కి నిన్న కూడా చేసినాం కాబట్టి ఈరోజు కూడా మీరు దీన్ని మొత్తం కంప్లీట్ చేసేయడానికి ప్రయత్నించండి, మొత్తం కంప్లీట్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఇలా అంటే మనం అర్థమెటిక్ అనేది మీకు స్పీడ్గా రావాలంటే, ఓకేనా, అర్థమెటిక్ స్పీడ్గా రావాలంటే, ఓకే, స్పీడ్గా క్యాలిక్యులేషన్ అనేది విధంగా యాక్యురసీ స్పీడ్గా రావాలంటే మీరు డైలీ 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 డివిజన్స్ అండ్ స్క్వేర్స్ అయితే 50 వరకు, స్క్వేర్స్ క్యూబ్స్ అయితే 20 వరకు అండ్ టేబుల్ అయితే 20 నుంచి మీరు ఎంతవరకు నేర్చుకున్నారు 20 నుంచి 25 వరకు. ఇలాంటివి మీరు చేస్తేనే మీకు స్పీడ్ అనేది ఎక్కువగా యాక్యురసీగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. లేకుంటే మీ ప్రిపరేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బ్లడ్ రిలేషన్. నిన్నటి నుంచి మనం బ్లడ్ రిలేషన్ అంటే 2 డేస్ మీరు థియరీ నేర్చుకున్నా కానీ 3, 4 మనకు 100 డేస్ ఉంది కాబట్టి మనం 100 డేస్లో మొత్తం పర్ఫెక్ట్గా, ఓకేనా, పర్ఫెక్ట్గా మొత్తం ఎలాంటివి నేర్చుకోవాలనో మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, 2 డేస్ మీరు థియరీ నేర్చుకున్నా కానీ ఇంకో 2 డేస్ అంటే ఇప్పుడు దాదాపుగా ఇది 3 నుంచి 4 డేస్ అంటే సిరీస్ అనేది నడుస్తూనే ఉంటుంది బ్లడ్ రిలేషన్ గురించి. ఓకేనా, నాకు టైం ఉంది కాబట్టి మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా బ్లడ్ రిలేషన్స్లో. ఓకేనా, ఇవన్నీ కూడా గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ మీరు చేయకుంటే ఇబ్బంది అనేది పడతారు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇలాంటి క్వశ్చన్ చేస్తూ ఉంటే మీకు టెన్షన్ ఉండదు. ఇలాంటి క్వశ్చన్ మీరు చేస్తుంటే మీకు ఒక ఎగ్జామ్ యాంగిల్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, 3 సబ్జెక్ట్. గ్రూప్ డికి అయితే 3 సబ్జెక్ట్: అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ తర్వాత స్ట్రాటజీ, జీకే. ఈ 5 టాపిక్స్ మీరు ఇక్కడ నుంచి మీరు నేర్చుకుంటే దాదాపుగా మీకు ఇక్కడ అర్థమెటిక్ అయితే వస్తుంది 25 మార్క్స్ ఉంటుంది అర్థమెటిక్, రీజనింగ్ 30 మార్కులు, ఇక్కడ 25 మార్కులు. అంటే మొత్తం మీకు ఎన్ని వస్తాయి, ఇక్కడ 50 అంటే 80 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్ తీసుకోండి. 90% మీరు చదువుతున్నారు అనమాట. ఈ 90%లో మీరు 90%లో మీరు అట్లీస్ట్గా ఒక 80% తెచ్చుకున్నా కానీ 90 మార్క్స్కి మీరు ప్రిపేర్ అయితే ఉంటే అట్లీస్ట్గా ఒక 80% మీరు తెచ్చుకున్నా కానీ ఇక్కడ మీకు 72 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, 72 మార్కులు మీకు వస్తాయి. 80 దీంట్లో 90లో నేను 80% అంటున్నా. ఓకేనా, అది 72 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే రైల్వే అర్థమెటిక్, ఓకేనా, అర్థమెటిక్ అదేవిధంగా జిఏ, జీకే, రైల్వే, రీజనింగ్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ అనేది ఇది ఇంగ్లీష్ మీడియంలో దొరకడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇండివిజువల్గా తీసుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకోవాలనుకుంటే 119కి మనం ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరికైనా మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే లేకుంటే గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఫ్రెండ్స్ ఇదే నెంబర్కి వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మన లింక్ అనేది టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ మీరు వెళ్తే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, ఓకేనా, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటుగా మనకు ముఖ్యమైన జాబ్ అప్డేషన్ నోటిఫికేషన్ అక్కడే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏమైనా ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే,
నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా మీరు రాయాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి కూడా రాయాల్సిందే. అంటే ఆల్టర్నేటివ్ డేస్ డైలీ ఒక సండే అనేది కన్ఫామ్గా మీరు రాయాల్సిందే. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి కంపారిజన్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది కన్ఫామ్గా హై అనేది ఉంటుంది ఫ్రెండ్స్, లో అయితే అసలు ఉండదు. ఓకేనా, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ. ఓకేనా, ఒక ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ అయితే ప్లస్ ఒక 5 నుంచి 10 మార్క్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ప్లస్ 5 నుంచి 10 మార్క్స్ వరకు ఎక్కువనే ఉంటుంది. అదే మీరు టెక్స్ట్ బుక్లో, ఓకేనా, ఈ టెక్స్ట్ బుక్లో నేను కింద లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ నుంచి మీరు జాయిన్ అయితే అక్కడ మీకు గూగుల్ ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా టెస్ట్ అనేది పర్చేస్ అనేది చేసుకోవచ్చు. కానీ అక్కడ కోడ్ Z7RVB అని మీరు అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్, అడిషనల్గా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకున్నది. మీరు గ్రూప్ డి అయినా రాయొచ్చు, ఎన్టీపీసీ అయినా, CGL, ఏ ఎగ్జామ్స్ అయినా, స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్కు ఇది చాలా ఉపయోగం అనేది పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇది కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మోక్ టెస్ట్ రాయడం వల్ల ప్రయోజనాలు ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక పంచవార్షిక ప్రణాళిక నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట. పంచవార్షిక ప్రణాళిక అంటే ఎలాంటి క్వశ్చన్ అడుగుతుండో మీరు ఈ క్వశ్చన్ అనేది రాంగ్ చేసారు. అయితే మీకు ఎప్పుడు తెలుస్తుంది? అదే మనం ఇప్పుడు చదువుకున్నాం ఆల్రెడీ, పంచవార్షిక ప్రణాళికలు అనే టాపిక్ అనేది చదువుకున్నాం. కానీ మనం వచ్చినప్పుడు క్వశ్చన్ మనం మర్చిపోయినామా, లేకుంటే అంటే మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాం అనేది మనకు మోక్ టెస్ట్లో అనేది తెలియడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీరు పర్సంటేజ్ నేర్చుకున్నారు. ఆ పర్సంటేజ్లో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఆ క్వశ్చన్ని మీకు ఆన్సర్ చేయలేకపోయారు, మీరు ఆన్సర్ అనేది చేయలేకపోయినారు. అప్పుడు మీకు ఎప్పుడు తెలుస్తుంది, అరే ఇలాంటి క్వశ్చన్స్ నేను చేయలేకపోతున్నా, ఇంకోసారి మీరు రివిజన్ చేస్తారు. అప్పుడు మీ మార్క్స్ అనేది ఆటోమేటికల్గా స్కోర్ అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు మోక్ టెస్ట్ రాయడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. ఈ రోజు నుంచి మొత్తం మీరు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మొత్తం మీరు కంప్లీట్ చేయండి. ఈ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఒక 2 days or 3 days దీన్ని ఉపయోగించి మీరు ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాని కూడా మొత్తం కంప్లీట్ చేసేయండి. అయితే మనం ఫిజిక్స్లో మాట్లాడుకుంటే గురుత్వాకర్షణ. ఓకేనా, గురుత్వాకర్షణ, బయో అణువులు అండ్ రసాయన బంధం. ఈ టాపిక్స్ని మీరు చిన్నగా ఉపయోగిస్తే మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించి దీన్ని ఒక 3 days ఫ్రెండ్స్, దీన్ని ఒక 2 days, దీని ఒక ఈరోజు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది రసాయన బంధం. నిన్నైతే వేలాసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు రసాయన బంధంకి మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు పాలిటీ నుంచి ఈ ఆల్మోస్ట్గా దీన్ని ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా మీరు దీన్ని కంప్లీట్ చేసేయండి ఆదేశిక సూత్రాలు. అదేవిధంగా భౌగోళిక స్వరూపం దీన్ని మీరు ఈరోజు నుంచి కూడా దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.